హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పప్పు చెక్కలు అనేది ఇదివరకు ఒకసారి చూపించాను కదండి. ఒక రకం చూపించాను, ఇది రెండో రకం అన్నమాట. ఇవి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే, సేమ్ టు సేమ్, కానీ కొద్దిగా ప్రాసెస్ చేంజ్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కిప్ చేయకుండా చూసేసేయండి. ముందుగా మిక్సీ జార్లోకి అల్లము, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే 2 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. పొడి పిండేనండి. 2 కప్పుల పిండిని తీసుకున్నాను. అలాగే 2 కప్పుల పిండికి కప్పున్నర నీళ్ళు ఎసరు పెట్టుకున్నాను. నేను కప్పున్నర నీళ్ళు ఎసరు పెట్టుకొని చక్కగా మరుగుతుండగా అందులో మనము రెడీ పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ముందుగా నేను వేరుశెనగ గుళ్ళు వేయించుకున్న తర్వాత వాటిని పొట్టు తీసేసి ఒకసారి క్రష్ చేశాను మిక్సీ జార్లో. ఆ తర్వాత నీళ్ళల్లో ఎసరు పెట్టుకున్నాం కదండి, కొంచెం ఉప్పు, రుచి సరిపడా ఉప్పు, కొద్దిగా కారము, అంటే ఇవి పచ్చిమిరపకాయలు కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకని ఎండు కారం కూడా వేశాను. అలాగే ఒక 2-3 గంటలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, తర్వాత మెల్టెడ్ బటర్. నేను మీకు చూపించింది కొంచెమే చూపించాను, కానీ కరిగించేసుకొని వేసుకున్నాను. చూసారా, పక్క నుంచి కనపడుతుందా మీకు? మిగిలింది కరిగిందనమాట. వేడిగా కరిగించి వేసుకున్నాను. అలాగే క్రషడ్ వేరుశనగపప్పు, అలాగే కరివేపాకు, సన్నగా తరుక్కున్న కరివేపాకు వేసేసి అది బాగా మరిగిన తర్వాత అందులో ఈ వరిపిండిని వేసేసాను. యాక్చువల్గా నువ్వులు కూడా వేసానండి, కాకపోతే ఇందులో మిస్ అయిపోయింది. తర్వాత కలిపానమాట వేయడం అనేది. సో వేసి కలిపానమాట, తర్వాత పిండిలో వేసి కలిపాను. సో ఇలాగా మనము బాగా కలిసిపోవాలని ఏం లేదండి. ఇలాగా సగం సగం ఇదైనా కూడా ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసి మనం మూత పెట్టేసి వదిలేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేస్తే అది ఉడికినట్టు అవుతుంది. సో ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత మనం చెయ్యి ఎంతవరకు వేడి పడుతుందో అంతవరకు మనము చక్కగా కలుపుకొని ఇప్పుడే ఉప్పు రుచి చూసుకుని ఆ తర్వాత మనము సరిపోకపోతే కనుక మరి కొంచెం ఉప్పు కారాలు వేసుకుని కలుపుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత కలుపుకోవడానికి ఉండదు. ఇలా కలిపేసేసుకుని కొంచెం కొంచెంగా పళ్ళెంలోకి తీసుకుంటూ, మొత్తం ఒకేసారి తీసేసుకోకూడదు, కొంచెం కొంచెంగా తీసుకుని కలుపుకుంటూ మనము ఉండలు చేసుకోవాలన్నమాట. ఉండలు చేసేసుకుని ఒత్తుకుని నూనెలో వేయించుకోవాలి. ఇది ప్రాసెస్. చూశారు కదా, నేను సగం పిండిని తీసుకున్నాను. అలాగే కొంచెం వేడిగానే ఉందండి. నేను అంటే కొంచెం లేట్గా మొదలు పెట్టాను, అందుకని కావాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మన చెయ్యి వేడి ఎంతవరకు అయితే వేడి చెయ్యి పడుతుందో అంతవరకు చక్కగా పిసికి కలుపుకోవాలి. చూడండి, నేను ఇలా నీళ్లు తడి పెట్టుకుంటూ చేసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, కొంచెం వేడిగానే ఉంది నేను చేసేటప్పుడు. మనం చెయ్యి వేడి పట్టకపోతే కనుక పర్వాలేదు, కొంచెం చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో ఇప్పుడు నేను మొత్తం అంతా ఒకేసారి చేసేయలేను కాబట్టి, నేను ఇది చేసేలోపు ఆల్రెడీ ఇంకా ఉన్నది చల్లారిపోతుంది. సో రాదేమో అన్న భయం లేదు. సో అందువల్ల ఇలాగా చక్కగా చూసారు కదా, చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకుంటున్నాను. ఉండలు చేసేసుకొని ఒత్తేసుకొని వేయించుకోవడమే. చాలా బాగుంటాయండి, చాలా 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 గుల్లగా వస్తాయి. ఇదివరకు చేసిన పప్పు చెక్కల్లో విధానం ఏంటంటే, కొన్ని చేసుకున్నాక మళ్ళీ కొన్ని పచ్చిపిండి ఉడకపెట్టకుండానే చేశాను. అందులో వెన్న అవన్నీ సేమ్ ఇంగ్రీడియంట్స్ వేశాను, కాకపోతే ఉడకపెట్టలేదు.
రెండు కూడా బాగానే ఉన్నాయండి రుచి నాకు తెలిసినంత వరకు. చూసారు కదా, ఇలా నేను పాల కవర్ల మీద లాస్ట్ టైము నేను అరిసెల చెక్క ఉండిందండి, అరిసెల చెక్క మీద చేశాను. మా అమ్మాయి నేను అందరం చేశాం కదా. ఆ, మా వారు ఆ అరిసెల చెక్కను ఎక్కడో పెట్టేశారు పైన లింటల్ మీద. సో ఆయన అవైలబుల్గా లేరు, అందుకోసమని నేను ఇలాగా పాల కవర్ల మీద చక్కగా చేసేసుకుంటున్నాను. చూసారా, ఒక గిన్నెకి కవర్ కట్టేశాను, ఫ్లాట్గా ఉన్న దాని మీద కవర్ కట్టేసేసి దాన్ని చక్కగా ఇలా ఒత్తేసుకుంటున్నాను అన్నమాట. మనం మూకుట్లో నూనెకి ఎన్ని కావాలో అన్ని ఒత్తేసుకోవడమే. ఒత్తేసుకొని చక్కగా వేయించేసి పక్కకు పెట్టేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పప్పు చెక్కలు రెడీ. ఇందులో నేను వెల్లుల్లిపాయ వేయలేదండి, కార్తీక మాసం అని చెప్పి. లేకపోతే వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. ఇంకో మిస్టేక్ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో తీయడంలో ఫ్రంట్ కెమెరాకి ఆయిల్ అంటుకున్నట్టుంది, బ్లర్గా వచ్చింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సారీ, చూసుకోలేదు. నేనే వీడియో తీసుకుంటూ నేనే చేసుకోవడం కదండి, అందువల్ల మీకు క్లియర్గా తెలియడానికి అవసరం అని చెప్పి వెనక ముందు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా తోటి కూడా నేను మీకు చూపించడం జరిగింది. అందువల్ల కొంచెం బ్లర్గా ఉంది. సో కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది చూడడానికి. సో అందువల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, నేను కొంచెం నూనెలో ఎన్ని కావాలో అన్నీ వేసేసుకుని వేయించేసుకున్నాను చక్కగా. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చాయి. ఇక్కడ తెలంగాణలో ఇలా చేస్తారండి, కొంతమంది ఇలా చేస్తారు, ఉడకపెట్టి చేస్తారు పిండి. కొంతమంది ఏమో పచ్చిదే చేస్తారు. కానీ నాకు రెండు కూడా బాగానే ఉన్నాయి అనిపించిందండి. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా రెండు రకాలుగాను చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోండి. రెండు రకాలు చూపించాను కదా, ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోండి. ఇందులో నువ్వులు వేసాను ఫ్రెండ్స్. అయితే నువ్వులు వేసిన తర్వాత మీకు నువ్వులు వేయడానికి కూడా ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్, మర్చిపోయాను నేను. అదేంటంటే నువ్వులు నీళ్ళల్లో తడిపి వేసి కలిపి వేయాలన్నమాట. అలా వేస్తే ఏంటంటే నువ్వులు ఇందులో బాగా కలిసిపోతాయి. నేను పైన వేసిన మూలంగా తడిపి వేయలేదు, అందుకోసమని నాకు వేసిన నువ్వులంతా కూడా పైన తేలిపోయాయి, వేస్ట్ అయ్యాయి. మర్చిపోయాను, చెప్పాను కదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. చిన్నవి అనుకోండి, అదేమి పెద్ద ఇది కాదు. ఏంటంటే నాకు నువ్వులు వేస్ట్ అయ్యాయని బాధ అనిపించింది. కాకపోతే కొంచెం నీళ్ళల్లో తడిపి ఈ పిండిలో కలిపారనుకోండి, చక్కగా మీకు కలిసిపోతుంది, మంచి రుచి వస్తుందన్నమాట. అంటే నాకు మొత్తం బయటకు వచ్చేయలేదు, కానీ ఎక్కువ శాతం బయటకే వచ్చేసాయి, నువ్వులు తేలిపోయాయి అన్నమాట ఆయిల్లో. సో అందువల్ల నువ్వులు కమ్మదనం తగ్గుతుంది కదండి ఎంతైనా. అది ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి చేస్తున్నాను వీడియోస్, చాలామంది లైక్ చెయ్యట్లేదు, వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు. నేను ఇందాక నువ్వులు వేయడం చూపించలేదండి, నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయ కూడా ఆయిల్లో కలిపాను అనమాట. నువ్వులు ఆ పొడివి కలపడం మూలంగా నాకు నువ్వులన్నీ బయటకు వచ్చేసాయి. ఆ కలిపేదేదో కొంచెం నీళ్ళల్లో వేసి కలిపితే బాగుండేది, నాకు గుర్తు రాలేదు సడన్గా. అది ఫ్రెండ్స్, ఓకేనా. చాలా 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 బాగా వచ్చాయి, చూసేయండి.
చూసారా ఎంత గుల్లగా వచ్చాయో. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.